నేను ఏమైందో ఏమైందో రెప్పమూసి తీసేలోగా ఏమైందో పిల్లా ఓ పిల్లా నా చూపుల్లో నా పెరిసావే. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసేశారు కదా. సో డెమో వీడియోలో చూపించిన విధంగానే మీ ఫొటోస్ అనేవి యాడ్ చేసుకొని అటువంటి వీడియోని ఏ విధంగా క్రియేట్ చేయాలని దాని గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ వీడియోలో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో దానికంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే మాత్రం కింద లైక్ బటన్ మీద ప్రెస్ చేసి లైక్ అయితే చేసేయండి. అండ్ ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ విజిట్ అయినట్లయితే కనుక కింద రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన వచ్చి ఆల్లో పెట్టి అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ మొబైల్లో వచ్చేసి కైన్మాస్టర్ అనే అప్లికేషన్ అయితే ఉండాలన్నమాట. సో మీకు కైన్మాస్టర్ అప్లికేషన్ లేకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి నేను నా వాట్సాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి అయితే జాయిన్ అయిపోండి. జాయిన్ అయిన తర్వాత నేను వచ్చేసి మీకు అప్లికేషన్ అయితే పంపిస్తాను. అండ్ అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి టెంప్లెట్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు అన్నీ నేను అందులో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు వెంటనే ఆ లింక్ మీద ఓపెన్ చేసేసి వాట్సాప్లో అయితే జాయిన్ అయిపోండి. ఎవరు కూడా చాట్ చేయడానికి అవకాశం అయితే లేదు. జస్ట్ నేను వీడియోకి సంబంధించినవి అయితే పంపిస్తూ ఉంటాను అనమాట. ఫ్రెండ్స్, మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లేఅవుట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. కైన్మాస్టర్ వచ్చేసి ఇది లేటెస్ట్ వర్షన్ కైన్మాస్టర్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్రియేట్ న్యూ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేసి 16:9 అనే రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇచ్చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఇమేజ్ అయితే అంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ స్క్రీన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మొదటగా అయితే. సో దాన్ని ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. మీకు ఎన్ని సెకండ్స్ వరకు అయితే కావాలో అన్ని సెకండ్స్ వరకు. సో నాకు ఈ 13 సెకండ్స్ అయితే సరిపోతుందన్నమాట మీకు చూపించడం కోసమే కాబట్టి ఇక్కడ ఓకే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే లేయర్లోకి వెళ్ళేసిన తర్వాత ఏంటంటే నేను ఇచ్చినటువంటి టెంప్లెట్ ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టేసిన తర్వాత రైట్ టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. అండ్ అదే లేయర్ మీద మీరు ట్యాప్ చేసేసి అంటే టెంప్లెట్ మీద ట్యాప్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు క్రోమాకీ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు పై ఆప్షన్ వచ్చేసి 31 అయితే తీసుకోండి. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇది 67 or 69 అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా తీసుకున్న తర్వాత రైట్ టిప్ మార్క్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ అదే లేయర్ మీద ట్యాప్ చేసేసి పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్లయితే మీకు కింద వచ్చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి మీరు స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిప్ మార్క్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మనం ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుందాం లేయర్లోకి వెళ్ళేసి. సో ఈ విధంగా లేయర్లోకి వెళ్ళేసి ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. సో నాకు నచ్చినటువంటి ఫోటో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి మీరు ఈ విధంగా దాన్ని కొంచెం ఇటేపు డ్రాగ్ చేసుకొని ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అని చెప్పేసి అయితే ఇచ్చేయండి. ఇచ్చేసినట్లయితే పర్ఫెక్ట్గా అందులోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో కొంచెం ఈ విధంగా పెట్టేసిన తర్వాత అడ్జస్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో మీ ఫొటోస్ అనేవి అడ్జస్ట్ అయ్యే విధంగా అయితే మీరు తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను వచ్చేసి నాకు అడ్జస్ట్ అయ్యే విధంగా అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది సెట్ అయిపోయింది. సో మీకు ఇదే ఫోటో మీకు అంటే ఒక ఫోటోనే మీకు మొత్తం కావాలంటే మాత్రం ఈ విధంగా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు డ్రాగ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ వరకు అయితే సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకొక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడవచ్చు మీరు ఈ విధంగా నాకు నచ్చిన ఫొటోస్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సేమ్ ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. అండ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి సెండ్ టు బ్యాక్. ఓకేనా, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత దీన్ని కొంచెం ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫోటో అనేది సెట్ అయ్యే విధంగా అయితే జూమ్ చేసుకోండి. ఓకేనా, ఇది కూడా మనకు సెట్ అయిపోవడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకొక ఫోటోని అయితే నేను యాడ్ చేస్తున్నాను చూడండి. సో సేమ్ ఇంకొక ఫోటోని అయితే నేను తీసుకొచ్చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్ సేమ్ సెండ్ టు బ్యాక్ ఇచ్చేసి దీన్ని కూడా కొంచెం జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ దీంట్లో సరిపోయే విధంగా ఈ విధంగా మీరు జూమ్ చేసుకొని సెట్ చేసేయండి. సో దానికంటే ముందుగా నేను టెంప్లెట్కి ఒక ఆడియో అయితే ఉంటుందన్నమాట. నేను ఇచ్చినటువంటి సాంగ్ వచ్చేసి మీరు విన్నారు కదా, అది నేనైతే రిమూవ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ టెంప్లెట్ వచ్చేసి మనకు ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు అయితే నేను ఉంచేసుకొని మిగతా ట్రిమ్ చేసేయడం అయితే జరుగుతుంది. ట్రిమ్ రైట్ టు ప్లే హెడ్ అని చెప్పేసి ఉంది కదా. సో దాని మీద చేస్తున్నాను. సో ఒకసారి చూడండి, ప్లే చేస్తున్నాను. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందనే దాని గురించి. పైన బెలూన్స్ వచ్చేసి బ్లింక్ అవుతున్నాయి. అండ్ మనకు ఇమేజెస్ వచ్చేసి ఈ విధంగా దాని మీద నుంచి లవ్ సింబల్స్ అనేవి వెళ్తున్నాయి అనమాట. చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది కదా ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఆడియో కనుక నచ్చలేదంటే మాత్రం మీరు వేరే ఆడియో అయితే పెట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ షేర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు వచ్చేసి 1080p అయితే కనిపిస్తుంది అనమాట. 30 ఫ్రేమ్ రేట్లో పెట్టేసి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే 8.50 MBPS కానీ లేకుంటే మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మీరు
ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసినట్లయితే మీకు మీరు క్రియేట్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉంటుందో అది మీ గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో చూసారుగా ఫ్రెండ్స్, సింపుల్గా మీకు ఏ విధంగా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, అంటే మీకు నచ్చిన ఫొటోస్ అనేవి ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి దాని గురించి మీకు క్లియర్గా అయితే చూపించాను అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో వచ్చేసి ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అయినట్లయితే కనుక ప్లీజ్ కింద రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ ఇట్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.